అబద్ధము మనిషికి మరణాన్ని తీసుకొస్తుంది. అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, అది ఎంతైనా సరే అబద్ధాన్ని ప్రేమించే వ్యక్తులు దేవుని రాజ్యంలో ఉండలేరు. అబద్ధికులు రెండవ మరణంలో పాలు పంపులు పొందుతారని బైబిల్లో రాయబడింది. ఈ రోజు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావా? భార్య అడుగుద్ది, ఏమండి 12 అయిందండి, ఎక్కడికి వెళ్ళారండి అంటే, ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఈ రోజు. ఏమనుకున్నాను అసలు ఆఫీస్ అంటే? మరి అలా ఉంటది మరి ఆఫీస్ అంటే అంటాడు. ఏముంటది 12 గంటలకి ఎవరైనా ఇన్స్పెక్షన్ చేస్తుంది? నిన్ను ఎక్కడో తిరిగి, ఎక్కడో తాగి, ఎక్కడో పడిపోయి మత్తు దిగిన తర్వాత అప్పుడు ఇంటికి వస్తాడు. భార్య అడిగితే ఏమంటాడు? ఆఫీస్ లో చాలా పనులు ఉన్నాయి. అమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు అనగానే ఇంట్లో ఉన్న ఆడపిల్ల కళ్ళం నీళ్ళు తెచ్చుకుని, నన్ను అనుమానించేస్తారు మీరు అంటారు. అనుమానించారా? నీ పట్ల బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు అయింది అని అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి నన్ను అనుమానించేస్తున్నారు, ఆడపిల్లనే కదా మీరు ఇలా చూస్తున్నారు, ఇంక నేను ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను అని ఉంటే నీ భవిష్యత్తుకి ఎవరు భరోసా? అబద్ధాలు ఆడుతున్నావా? జాగ్రత్త సుమా. అబద్ధాన్ని దేవుడు వెలుగులో తీసుకొచ్చినప్పుడు, సత్యవర్తన దేవుని అంగీకరించకపోతే అబద్ధం నీ నరకానికి ఇచ్చుకుని పోతుంది.